ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం గత దశాబ్ద కాలంగా రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక చర్చల్లో కేంద్ర బిందువుగా నిలుస్తుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో అక్టోబర్ 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల వికేంద్రీకరణ విధానం ప్రకటించడంతో నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి 2025లో మే 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసింది. రెండు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై తిరిగి దృష్టి సారించింది. గత ప్రభుత్వం స్తంభించిన పనులు పునఃప్రారంభించేందుకు 2024 డిసెంబర్ 15 నుంచి నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయని ఈనాడు పత్రిక నివేదించింది. ఈ సందర్భంగా పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియలో సిఆర్డీఏ క్యాపిటల్ రీజన్ అథారిటీ డిసెంబర్ 15 నాటికి టెండర్లు ఖరారు చేసి ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 2025 మే 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ హైకోర్టు మరియు అసెంబ్లీ, సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 65,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని టీడీపీ అధికారి ఎక్స్ లో పేర్కొంది. ఈ ప్రాజెక్టులో 250 మీటర్ల ఎత్తైన శాసనసభ భవనము మరియు 92 కీలక నిర్మాణాలను పూర్తి చేసే ప్రణాళిక ఉంది. అమరావతి పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తాజా కథనాలు సూచిస్తున్నాయి. బీబీసీ తెలుగు నివేదిక ప్రకారం 2024 సెప్టెంబర్లో విజయవాడ వరదల సమయంలో అమరావతి ప్రాంతంలో సగం కట్టి వదిలేసిన భవనాలు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 10 నెలల తర్వాత నిర్మాణ పనులు తిరిగి వేగంగా పుంజుకున్నాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వీరి కోసం నిర్మాణ సంస్థలు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశాయి. ఇక ప్రభుత్వ భవనాల విషయానికి వస్తే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం కోసం 2018లో నార్మన్ పోర్టర్ రూపొందించిన డిజైన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఐకాన్ భవనాల నిర్మాణం పునాది దశ నుంచి మళ్లీ ప్రారంభమైంది. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే సీడ్ యాక్సెస్ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ఇంటర్నెట్, డక్ట్ వంటి అవెంట్స్ ప్లాంటేషన్ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. జోన్ 5B పరిధిలో 603 కోట్లతో ఈ పనులు తుళ్లూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపూడి గ్రామాల్లో చేపడుతున్న ప్రగతిని కనిపిస్తున్నాయి. ఇక వరదల నియంత్రణ విషయానికి వస్తే వరద నీటి నిర్వహణ కోసం 1585.96 కోట్లు కేటాయించారు. ఈ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయపూడిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నివాస గృహ నిర్మాణం మళ్లీ ప్రారంభమైంది. టైల్స్, విద్యుత్తు, ప్లంబింగ్, సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థలు వంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆర్థిక వనరుల విషయానికి వస్తే అమరావతి నిర్మాణానికి భారీ ఆర్థిక వనరులు అవసరం. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం 60,000 కోట్ల అంచనా వ్యయంగా ఉందని జీ న్యూస్ పేర్కొంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు అందుతాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, ఆర్థిక సహాయం కోరుతోంది. సిఆర్డీఏ 8,477.30 కోట్లు, ఏడీసీఎల్ 6,397 కోట్లతో కలిపి మొత్తం 14,185 కోట్ల టెండర్లను ఆహ్వానించింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సవాళ్లు, వివాదాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎన్నికల కోడ్ అడ్డంకి 2025 ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నిర్మాణ పనులను తాత్కాలికంగా బ్రేక్ పడింది. సిఆర్డీఏ విషయంపై ఈ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, వారికి ఇచ్చిన హామీలు, ప్లాట్లు, ఆర్థిక సహాయం సకాలంలో అందకపోవడంపై నిరసనలు కూడా వ్యక్తం చేశారు. సిఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఎకరానికి 50,000 చొప్పున 10 ఏళ్ల పాటు చెల్లించాలి. కానీ ఈ చెల్లింపులు కోర్టు ఆదేశాల తర్వాతనే జరుగుతాయని బీబీసీ నివేదికలో పేర్కొంది. ఇక రాజకీయ వివాదం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల వివాదంపై కొనసాగుతున్న చర్చలు అమరావతి అభివృద్ధిపై గందరగోళాన్ని సృష్టించాయి. 2022 మార్చిలో ఏపీ హైకోర్టు అమరావతిని రాజధాని కొనసాగించాలని ఆదేశించినప్పటికీ వైసీపీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మనం చూసుకున్నట్లయితే అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రి పి నారాయణ మాట్లాడుతూ 3 ఏళ్లు అంటే 2027 నాటికి అమరావతి పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తామని పేర్కొన్నారు. ఇక స్మార్ట్ సిటీలు ప్రాజెక్టు విషయానికి వస్తే మెట్రో, ఈ బస్సులు, స్మార్ట్ సిటీలు, ఆవాస్ యోజన వంటి కేంద్ర పథకాలు వేగంగా అమలవుతున్నాయి. 5,701 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు 84% పూర్తయ్యాయని ఓ పత్రిక పేర్కొంది. ఇక విద్యా సంస్థల విషయానికి వస్తే అమరావతిలో ఎయిమ్స్, విట్ వంటి విద్యా సంస్థలు శాశ్వత క్యాంపస్లు ఏర్పాటు చేశాయి. ఈ సంస్థలు పరిశోధన, ఉపాధి కల్పనపై దృష్టి సారిస్తాయని బీబీసీ పేర్కొంది. ఇక ఆర్థిక, న్యాయ, ఆరోగ్య హబ్ల విషయానికి వస్తే ఫైనాన్షియల్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ వంటి నవనగరాలతో అమరావతిని అభివృద్ధి చేసే ప్రణాళిక ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక అమరావతి పునర్నిర్మాణం విషయంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు
మీడియాలో వచ్చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, హెచ్ఎంటి వంటి సంస్థలు పనుల ప్రారంభం, టెండర్ ప్రక్రియలు, రైతుల సమస్యలపై వివరణాత్మక కథనాలు ప్రచురిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియా వచ్చేసి ది హిందూ, జీ న్యూస్ వంటి సంస్థలు అమరావతి అభివృద్ధి గ్లోబల్ స్టాండర్డ్స్ తో పోలుస్తూ ఆర్థిక సహకారం, ప్రాజెక్టుల ఖర్చులపై విశ్లేషణలు అందిస్తున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియా వస్తే టీవీ9, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి వంటి ఛానళ్లు పనుల పురోగభివృద్ధి, కార్మికుల స్థితిగతులు, రియల్ ఎస్టేట్, భూము ఇలాంటి విషయాలను రిపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఏదేమైనా ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నట్టయితే అమరావతి రాజధాని పునర్నిర్మాణము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుంది. గత సవాలును అధిగమించి కూటమి ప్రభుత్వం నాయకత్వంలో నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయి. 60,000 కోట్ల అంచనాలతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఐకాన్ భవనాలతో అమరావతి 2027 నాటికి ఆధునిక రాజధానిగా రూపొందించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే రైతుల సమస్యల పరిష్కారం, ఆర్థిక వనరుల సమీకరణ, రాజకీయ ఏకాభిప్రాయం వంటి అంశాలు ఈ లక్ష్య సాధనలో కీలకం. అమరావతి కళ నిజమవ్వాలంటే పారదర్శకత, సమన్వయం, ప్రజల విశ్వాసం అవసరం. ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే అవకాశం అయితే లేకపోలేదు. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ మీ ముందుంచుతాం.
మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అతను. డీడీ గారు వచ్చారు. Come on.